భారతదేశంలో కుల రాజకీయాలపై చర్చ మరో కొత్త దశకు చేరింది. విద్య, పరిపాలన, ప్రజాస్వామ్య సంస్థలనే కాదు, తాజాగా సాంకేతికతను ఈ వివాదంలోకి లాగారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీకి కులపరమైన పక్షపాతం ఉందని ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ విజయేందర్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. చాట్ జీపీటీ శిక్షణ డేటా ప్రధానంగా అగ్రకులాల ప్రభావంలో ఉందని వ్యాఖ్యానించారు. యూపీఎస్సీ అభ్యర్థులకు మ్యాక్ ఇంటర్వ్యూలు నిర్వహించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన ఆయన చాట్ జీపీటీ ఇప్పటికే కంటెంట్ పై శిక్షణ పొందింది. ఆయన ఆ కంటెంట్ అగ్రకులాల చేత రూపొందించబడినదే కాబట్టి అలాంటి పునాదిపై నిర్మితమైన యంత్రం న్యాయం చేయగలదా అని ప్రశ్నించారు. ఇంకా ముందుకు వెళ్లిన చౌహాన్, మన పోరాటం ఇక కేవలం వైస్ ఛాన్సలర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి లేదా బ్యూరోక్రాట్లతో మాత్రమే కాదు, ఇప్పుడు అది అల్గారిథంలో కూడా పోరాటం చేయాలి. అల్గారిథంలు మన మంచి చెడును గుర్తించే సామర్థ్యాన్ని తీసేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన వాదనలను విమర్శించారు. మరికొందరు విద్యావేత్తలు ఐక్యతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఒక యూపీఎస్సీ అభ్యర్థి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఏఐ లాంటి తటస్థ సాంకేతికతకు కూడా కులకోణం జోడించడం ఆశ్చర్యకరం. 2026లో కూడా ఇలాంటి కథనాలు వినాల్సి రావడం బాధాకరం. మెంటర్లు సమాజాన్ని కలపాలి, విడతీయకూడదు అని పేర్కొన్నారు. మొత్తానికి చాట్ జీపీటీపై చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సాంకేతిక చర్చకే కాకుండా భారత సమాజంలో కొనసాగుతున్న కుల సంబంధిత ఉద్రిక్తతలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. ఏఐ వంటి గ్లోబల్ టెక్నాలజీలను సామాజిక, రాజకీయ వాదనలోకి లాగడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను ఉత్పన్నమవుతోంది.